హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం కోడ్స్ యొక్క క్లాసిఫికేషన్స్ అనేది చూద్దాం. అంటే కోడ్స్ మనకి ఎన్ని రకాలు అంటే 6 రకాలు. అందులో వెయిటెడ్ కోడ్స్, నాన్ వెయిటెడ్ కోడ్స్, రిఫ్లెక్టివ్ కోడ్స్, సీక్వెన్షియల్ కోడ్స్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్, ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్. సో ఈ కోడ్స్లలో మనం మేజర్గా చెప్పుకునేది ఏంటంటే వెయిటెడ్ కోడ్ గురించి, నాన్ వెయిటెడ్ కోడ్ గురించి చెప్పుకుంటాం. కొంతమంది అయితే ఈ రెండే మనకు కోడ్స్ యొక్క టైప్స్ అని కూడా చెప్తారు, ఎందుకంటే ఇందులోనే మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయి. సో చూడండి, ఇక్కడ మనం వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటంటే ఒక నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే మనకు రైట్ టు లెఫ్ట్ సైడ్ మనం దాని యొక్క ప్లేసెస్ని మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. సో అక్కడ ఫస్ట్ ప్లేస్ ఏంటిది? వన్స్ ప్లేస్, సెకండ్ ప్లేస్ డెసిమల్లో అయితే టెన్స్, థర్డ్ ప్లేస్ 100 అలా ఉంటుంది కదా. అంటే ఒక ప్లేస్ పర్టికులర్ ప్లేస్ యొక్క వెయిట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఇలాగే మనకి ఈ వెయిటెడ్ కోడ్ ఉంటే, అంటే ఆ ఒక ప్లేస్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ ఉన్నట్టయితే దాన్ని మనం వెయిటెడ్ కోడ్స్ అంటాం. ఇలా మనకు డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. డెసిమల్ అయితేనేమో 10 to the power తీసుకుంటాం, అలా చేస్తాం. బైనరీ అయితే 2 to the power తీసుకుంటాం. సరే, బైనరీ కోడ్స్లోనే డిఫరెంట్ కోడ్ వెయిట్స్ అయినా కూడా ఉన్నాయన్నమాట. సో ఆ డిఫరెంట్ కోడ్ వెయిట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 8421 ఉంది. ఓకే, అంటే ఈ వెయిటెడ్ కోడ్స్లలో మనకు ఇదొక సిస్టమ్. 842 అనేది ఒక సిస్టమ్, 542 అని ఇంకో సిస్టమ్. అంటే ఫస్ట్ డిజిట్ మనకు 1 రిప్రజెంట్ చేస్తుంటే సెకండ్ డిజిట్ యొక్క వెయిట్ 2, థర్డ్ డిజిట్ యొక్క వెయిట్ 4, ఇట్లా అన్నమాట. ఓకే, సో ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 42421 ఇది కూడా ఒక వెయిటెడ్ కోడ్ సిస్టమ్. అది ఓకే. నాన్ వెయిటెడ్ కోడ్ సిస్టమ్ అంటే ఏంటి? నాన్ వెయిటెడ్ కోడ్ సిస్టమ్ అంటే మనం ప్లేస్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ అనేది ఉంది కాబట్టి అలాంటి వెయిట్ అనేది లేకుండా ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాన్ వెయిటెడ్ కోడ్స్. వీటికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే గ్రే కోడ్. ఓకే, గ్రే కోడ్. నెక్స్ట్ XS3 కూడా దీనికి ఎగ్జాంపుల్. మరి రిఫ్లెక్టివ్ కోడ్స్ అంటే ఏంటి? రిఫ్లెక్టివ్ కోడ్స్ అంటే ఏంటిదంటే ఒక నెంబర్ని కాంప్లిమెంట్ చేసినాం అనుకోండి, 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. అలా మనకు మిర్రర్ స్టేజ్లో వచ్చినట్టయితే, రిఫ్లెక్టెడ్ అయినట్టయితే మనకు వాటిని మనం రిఫ్లెక్టెడ్ కోడ్స్ అని అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2421 అనే కోడ్ సిస్టమ్, నెక్స్ట్ 5211 కోడ్ సిస్టమ్, నెక్స్ట్ XS3 ఆల్సో. ఇది కూడా మనకు ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. సీక్వెన్షియల్ కోడ్స్. మరి సీక్వెన్షియల్ కోడ్స్ అంటే ఏంటిది? సీక్వెన్షియల్ కోడ్స్ అంటే వీటికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 542 ఈజ్ ద సీక్వెన్షియల్ కోడ్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అలాగే XS3 కూడా సీక్వెన్షియల్ కోడ్కి ఎగ్జాంపుల్. మరి ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటే ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటే ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్ ఉన్న కోడ్స్ని మనం ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్గా మనం ASCII కోడ్, నెక్స్ట్ EBCDIC కోడ్, నెక్స్ట్ హోలరిత్ కోడ్. ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్ అంటే ఏంటి? ఎర్రర్ డిటెక్టింగ్, కరెక్టింగ్ కోడ్స్ అంటే ఏంటంటే మనం ఒక డాటాను ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏదైతే డాటా అనేది లాస్ అయిందనుకోండి, సో దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి కోడ్ని యూజ్ చేస్తాం. అది ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యారిటీ బిట్స్. ఓకే, ఇది ప్యారిటీ. నెక్స్ట్ మరి కరెక్టింగ్ కోడ్స్ అంటే మనం ట్రాన్స్మిట్ అయిపోయిన డాటా ఏదైతే మన సోర్స్ నుంచి ట్రాన్స్మిట్ చేసిన డాటా, సోర్స్ కాడ ఉన్న డాటానే రిసీవర్ కాడ ఉండాలి. సెండర్ కాడ ఉన్న డాటా రిసీవర్ కాడ రావాలంటే అక్కడికి ఎగ్జాక్ట్గా రాలేదంటే ఆ డాటాని రీబిల్డ్ చేయడానికి యూజ్ చేసే కోడ్స్నే మనము కరెక్టింగ్ కోడ్స్ అని అంటాం. ఓకే, ఆ కరెక్టింగ్ కోడ్స్కు మనం హ్యామింగ్ కోడ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఈజ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనకు 6 టైప్స్ ఆఫ్ కోడ్స్కి. ఓకే, ఇందులో మనం ఫస్ట్ కోడ్ గురించి చూద్దాం, అంటే వెయిటెడ్ కోడ్. వెయిటెడ్ కోడ్ అంటే ఏంటంటే In this weighted code, each digit
ఆఫ్ ద నెంబర్ రిప్రజెంట్స్ ఎ స్పెసిఫిక్ వెయిట్. అంటే చూడండి, ఒక పాయింట్ రాద్దాం దీనికి. ఇన్ దిస్ weighted codes specific weight. In this weighted codes, each position of the number represents a specific weight. ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఈచ్ పొజిషన్కి ఒక స్పెసిఫిక్ వెయిట్ అనేది మనకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ in this codes group of 4 bits. Okay, in this codes each decimal, ప్రతి డెసిమల్ డిజిట్ అనేది మనకు గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్ 73 తీసుకున్నాం. 73 అంటే దిస్ ఈచ్ డెసిమల్ డిజిట్, ఒక ప్రతి డెసిమల్ డిజిట్ మనకు 4 బిట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ప్రతి డిజిట్ 4 డిజిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకు ఒక డిఫరెంట్ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి అనుకున్నాగా. ఆ కోడ్ సిస్టమ్ అంటే ఏంటంటే 8421 తీసుకున్నాను నేను. 8421 తీసుకోండి. 8421 అంటే 3 అనే డిజిట్ మనకు రిప్రజెంటేషన్ ఎలా కావాలి? 2 + 1. 2 + 1 అంటే ఇది 1 ప్లస్ ఇది 1, రిమైనింగ్స్ అన్నీ 0, అంతే కదా. ఇది 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతే మనకు 2 + 1 అనేది 3 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 7 అంటే మనకి ఇది 1 + 2, 3 + 4, 7 ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇది మనకు రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనకు 7 వచ్చేసింది. ఓకే, ఇది స్పెసిఫిక్ వెయిట్. ఇది బైనరీ కోడ్స్. ఇదేంటిది? డెసిమల్ కోడ్. ఓకే, ఇదే మనం ఏమంటున్నాం, స్పెసిఫిక్ వెయిట్ ఉంది 8421 సిస్టమ్ తీసుకుంటే మనం ఇలా రిప్రజెంట్ చేసినాం. ఓకే, అదే మనము ఇదే నెంబర్ని ఇంకా అనదర్ నెంబర్ సిస్టమ్ తోటి వెయిటెడ్ కోడ్ తోటి రిప్రజెంట్ చేసినాం అనుకోండి. 73నే ఉంది. ఈ 73ని నేను వేరే నెంబర్ సిస్టమ్ వెయిటెడ్ కోడ్ తోటి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. అంటే ఆ నెంబర్ సిస్టమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం కదా 5421 అని. ఆ 5421 తీసుకోండి. 5421 ఇస్ ద అనదర్ వెయిటెడ్ కోడ్ సిస్టమ్. ఇక్కడ తీసుకున్నట్టయితే 3కి ఏం రాస్తాం? 3 అంటే 2 + 1 అంటే ఇక్కడ 1 ఉంటుంది, రిమైనింగ్స్ అనేవి 0 ఉంటాయి. ఇక్కడ 7 కాబట్టి 5 + 2 7 కదా, ఈ 2 1 ఉంటుంది, ఇది 0 0 ఉంటుంది. ఓకే, ఇలా మనము రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇక్కడ చూసినట్టయితే 3 డిజిట్స్ ఉన్నాయి. 3 1 ఆన్సెట్లో ఉంటే 1 ఆఫ్సెట్లో ఉంది. ఇక్కడ మనకు 2 అనేది ఆన్సెట్లో ఉంటే 2 అనేది ఆఫ్సెట్లో ఉంది. కానీ దీని అడిషన్ చూసినట్టయితే మనకు 4 + 2 కదా, 4 + 2 7. ఇక్కడ అడిషన్ చూసినట్టయితే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి, అంటే క్యాన్సిల్ అంటే ఇక్కడ నథింగ్, డాటా లేదు. ఓకే, ఈ రెండింటి కాడ ఉంది కాబట్టి 2 + 1 3 అవుతుంది. సో ఇలా 73. ఇక్కడ కూడా సేమ్. ఇలా మనము డిఫరెంట్ వెయిటెడ్ కోడ్స్ తీసుకొని చెప్తామంటే, ఇక్కడ వెయిటెడ్ కోడ్ అంటే ఏంటిది? తీసుకునే వెయిటెడ్ కోడ్ యొక్క సిస్టమ్ని రిప్రజెంటేషన్ని చూసుకొని మనము డెసిమల్ నుండి బైనరీలోకి రాసేస్తాం. ఓకే, ఇక్కడ తీసుకున్న పాయింట్స్ 2 పాయింట్స్, దట్స్ ఇట్. ఏంటి? ఇన్ దిస్ వెయిటెడ్ కోడ్స్ ఈచ్ పొజిషన్ ఆఫ్ ద నెంబర్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ వెయిట్. ప్రతి పొజిషన్కి ఒక స్పెసిఫిక్ వెయిట్ అని ఉంటుంది. ఇదొక పొజిషన్, ఇదొక పొజిషన్. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో ఉన్న దానికి ఏమో మనకు ఎంత ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని అంటే ఈ పొజిషన్ కాదు, ఇది డెసిమల్ పాయింట్. ఈ డెసిమల్ని బైనర్లో కన్వర్ట్ చేసుకున్నాక బైనర్ ఏం చెప్పిన ఫస్ట్ ఏం చెప్పినాం? ఇక్కడ ఈచ్ డెసిమల్ డిజిట్, ఒక డెసిమల్ డిజిట్ మనము 4 గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ అంటే 4 బిట్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం. ఈ రిప్రజెంట్ చేసుకున్నాక ఈ పొజిషన్ చూసుకోవాలి. ప్రతి పొజిషన్కి, ఈచ్ పొజిషన్కి మనకు స్పెసిఫిక్ వెయిట్ ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ ఉన్నది కదా, ఫస్ట్ పొజిషన్కి 1 వెయిట్, సెకండ్ పొజిషన్కి 2, థర్డ్ పొజిషన్కి 4, ఫోర్త్ పొజిషన్కి 8. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్కి 1, సెకండ్ పొజిషన్కి 2,
థర్డ్ పొజిషన్కి 3, ఫోర్త్ పొజిషన్కి 5. ఇలా స్పెసిఫిక్ వెయిట్ అనేది ఉంటుంది. ఇలానే ఉండాలనే రూల్ ఏం లేదు. అంటే ఈ సిస్టమ్ తీసుకున్నాం కాబట్టి ఇదే మనకు వెయిట్ కోడ్ సిస్టమ్. ఈ మెథడ్ తీసుకుంటే, ఈ కోడ్ సిస్టమ్ తీసుకుంటే ఇది మనం రిప్రజెంటేషన్ అని చేస్తాం. కానీ ఏ కోడ్ సిస్టమ్ అనేది మెన్షన్ చేసుకుంటే మనం ఫైనల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం నాన్ వెయిటెడ్ కోడ్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.